ఈ వివేచన లేనివాడు ఎవడైనప్పటికీ కూడా వాడు పాస్టర్ అవ్వచ్చు, విశ్వాసి అవ్వచ్చు, విశ్వాసి రాలవ్వచ్చు, ప్రవక్తి కావచ్చు, లేక బోధకుడు కావచ్చు, లేక సువార్థికుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, మరి ఎవరైనప్పటికీ కూడా ఏ వ్యక్తి అయినా వివేచన లేనివాడు దేనికి పనికిరాని వాడిగా ఉంటాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే అపవాది వివేచన లేకపోతే మనందరినీ కూడా పడవేస్తుంది. ముందు అది గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉండాలి, ఏం ఉండాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఒకవేళ మనకు దర్శనం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు కలలో కనపడి మాట్లాడినప్పుడు మనం మన ప్రభువుని ఏం అడగాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో సొలొమోను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంత గొప్పదైన జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడో, కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు నేను న్యాయం తీర్చాలి అంటే నీ దాసుడనైన నాకు వివేచన గల మనసు దయచేయండి అన్నాడు. మనం కూడా వివేచన కలిగి జీవించగలిగే మనసు నాకు దయచేయమని సొలొమోను ఏ విధముగా దేవుణ్ణి అడిగాడో ఆ విధముగా మనము కూడా మన యొక్క ఈ యొక్క జీవిత కాలములో మనం ప్రభువుని అడగవలసినటువంటి వారమై ఉన్నాం.